ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బిగ్ బాస్ అసలు దీని గురించి మాట్లాడొద్దు అని అనుకుంటున్నా, కానీ నన్ను అయితే మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ఎందుకంటే సోషల్ మీడియా మొత్తం కూడా బిగ్ బాస్ గురించి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. ఇప్పటికీ సీజన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది బిగ్ బాస్. నేను అనుకుంటా, నాకైతే చక్కగా తెలియదు, ఏమనుకోమాకండి, ఎందుకంటే నేను షో అసలుకే చూడను. కానీ నా ఫీడ్ మొత్తం, ఇన్స్టాగ్రామ్ ఫీడ్, మన ట్విట్టర్ ఫీడ్, ఫేస్బుక్ ఫీడ్ మొత్తం కూడా బిగ్ బాస్ కనపడుతుంది. నాకు బాగా కనపడింది, రాత్రి అంతా కూడా బాగా వినపడింది. ఏందిరా ఇన్ని రోజులు అవుతుంది బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి, ఇంత మట్టికి నాకు వినపడలేదు, ఇప్పుడెందుకు ఇంతలా కనపడుతుంది అని అంటే, మన పచ్చళ్ళ పాప లైక్ రమ్య గారు చూసుకున్నట్లయితే బిగ్ బాస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. ఆమెను గారు అనమాకు బ్రో అని చెప్పి మీకు అనిపించవచ్చు, కానీ లేడీస్ కదా, బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. సో తను బిగ్ బాస్లోకి ఎంట్రీకి ఇచ్చాక బిగ్ బాస్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారనమాట. అసలు దాని గురించే డిస్కషన్ నడుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఫీడ్లో అయినా ట్రోల్స్ అయినా బాగా జరుగుతుంది. సో రీజన్ ఏంది, రమ్య బిగ్ బాస్కి వెళ్ళటం మీద నా ఒపీనియన్ ఏంది, వెళ్ళడం తప్ప రైటా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు తెలుసో లేదో, మొన్న కర్ణాటకలో బిగ్ బాస్ హౌస్ని సీజ్ చేశారు. లైక్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వెళ్ళి ఈ బిగ్ బాస్ అనేటటువంటిది వల్గారిటీని ఇచ్చేస్తుంది, మన కల్చర్ని పాడు చేస్తుంది, ఇది పెద్ద లంగా షో. నేనంటలా, వాళ్ళు అన్నమాట నేను మీకు చెబుతున్నా. అక్కడ ఉన్నటువంటి ఆ బిగ్ బాస్ హౌస్ని సీజ్ చేశారు. దానికి యాంకరింగ్ మన సుదీప్ గారు అనుకుంటా చేసేది, ఈగా మూవీ విలన్. తను కూడా బహిష్కరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక మీదట ఎవడైనా బిగ్ బాస్ సంబంధించినటువంటి హోస్టింగ్ చేస్తే మట్టికి వాళ్ళ సినిమాలని మేము బయోకాట్ చేస్తాం అనేటటువంటిది స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. వేరే స్టేట్స్లో బిగ్ బాస్ హౌస్ని సీజ్ చేస్తున్నారు. బిగ్ బాస్ చూడొద్దు అని చెప్పి కఠినంగా దాన్ని అయితే బయోకాట్ చేస్తున్నారు. అండ్ తమిళ్లో కూడా వచ్చేదే, కాకపోతే తమిళ్లో వాళ్ళు వల్గారిటీని ఇచ్చారనమాట. హానెస్టీగా ఉంటారు. లైక్ హిందీలో కూడా చాలా హానెస్టీగా ఉంటుంది. నేను బాగా హిందీ బిగ్ బాస్ చూసేది మన సల్మాన్ ఖాన్ హోస్టింగ్ టైంలో. నిజంగా ఉచ్చబోయితాడు, లోన్ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ని ఉచ్చబోయించి ఇచ్చేస్తాను అనమాట. అందుకే నాకు హిందీ బిగ్ బాస్ అంటే కొద్దిగా లైక్ ఉండేది. అండ్ మన తమిళ్ బిగ్ బాస్ కూడా పర్లేదు అనమాట. ఇప్పుడు మన విజయ్ సేతుపతి గారు నడిపిస్తున్నారు, మరి ఆయన ఎలా నడిపిస్తారు అనేటటువంటిది చూడాలి. అన్ని బిగ్ బాస్లు వాళ్ళ పరిధిలో బాగానే నడుస్తున్నాయి. అండ్ హిందీ బిగ్ బాస్ ఇప్పుడు దరిద్రంగా ఉంది. ఇప్పుడు మరి వల్గారిటీని, బెడ్ సీన్లు చాలా అంటే చాలా ఇచ్చేస్తున్నారు అనమాట. మిగతా బిగ్ బాస్లు పర్లేదు అనేటటువంటి ఫీలింగ్. సో ఇక్కడ కర్ణాటకలో బిగ్ బాస్ హౌస్ని సీజ్ చేశారు, బిగ్ బాస్ని బ్యాన్ చేశారు అనేటటువంటి న్యూస్ వచ్చాక మీమ్స్ కనపడ్డాయి. మీమ్స్ కింద ఒకటే కామెంట్, ఈ తెలుగు బిగ్ బాస్ని కూడా సీజ్ చేస్తే బాగురా అనేటటువంటి చాలా నా కామెంట్లు అయితే వినపడ్డాయి. ఎందుకు ఇంత హేటు, నాకు ఎందుకు నచ్చదు అంటే నా రీజన్స్ నాకు ఉన్నాయి. అసలు ప్రతి ఒక్కళ్ళు ఎందుకురా ఇది నచ్చదు అని చెప్పి డెప్త్ వెళ్ళిన, నేను రాత్రి అంతా కూడా ఆలోచించిన, ఎనాలిసిస్ చేసిన, జనాల ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది కూడా చూసా. బిగ్ బాస్ అందరికీ ఇష్టమే, ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న హోస్ట్ చేసేటప్పుడు నిజంగా దానికి ఉన్నటువంటి టీఆర్పీ రేటింగ్, లైక్ ఆ బిగ్ బాస్ షో వస్తుందంటే పెద్ద యూట్యూబర్స్ సైతం ఆ టైంలో వీడియోలు చేసేవాళ్ళు కాదు. అండ్ పెద్ద సినిమాలు సైతం, సినిమాల మీద కూడా ఎఫెక్ట్ పడేది. బిగ్ బాస్ చూడాలి అని చెప్పి కొత్త సినిమాలు మన సెకండ్ షోకి ఫస్ట్ షోకి వెళ్ళే వాళ్ళు కూడా కాదు, ఓన్లీ బిగ్ బాస్ చూద్దామని. ఎన్టీఆర్ అన్న హోస్టింగ్ చేసేటటువంటి టైంలో, ఇంకా ఆ తర్వాత మళ్ళీ నాగార్జున చేశారనుకుంటా, మళ్ళీ నాని అన్న అయితే చేసిండు. ఈ విధంగా నాని అన్న చేసినప్పుడు కూడా మంచిగా కౌశల్ ఆర్మీ అని అప్పట్లో కూడా మేము 5K రన్లు చేసినాం, కౌశల్ కోసం నాకు బాగా గుర్తు. ఈ విధంగా బిగ్ బాస్ మీద హేట్ అసలు లేనే లేదు, ఎవరికి కూడా హేట్ ఉండదు. బిగ్ బాస్లో వచ్చేటటువంటి కంటెస్టెంట్స్ మీద హేట్ అనేటటువంటిది స్ప్రెడ్ అవుతుంది. అది ఎప్పటి నుండి స్ప్రెడ్ అవుతుందంటే గత 3 సీజన్లుగా ఈ యొక్క నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. మొట్టమొదటి ఎందుకు నెగిటివ్ వచ్చిందంటే, నేనేం పురాతన మొత్తం చెప్పాలి, జస్ట్ నార్మల్ పాయింట్లో అలా ముగించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంత హేట్ అంటే పల్లవి ప్రశాంత్, తను ఇక బిగ్ బాస్కి వచ్చాక బిగ్ బాస్కి ఒక బ్లాక్ మచ్చ అనమాట. మనోడు ఆ బిగ్ బాస్ పరువుని ఎంతలా తీసిండని అంతలా తీసిండు. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది, మళ్ళీ ఇంకో సీజన్ స్టార్ట్ అయిద్దా అని చెప్పి నేను అనుకున్నా. అన్ఫార్చునేట్లీ స్టార్ట్ అయింది. ఫస్ట్ నిజం చెప్తాను, మీ కోపమైనా రాని, ఫస్ట్ ఎర్రి పప్పం చేసింది నాగార్జున గారిని. నిజంగా నాగార్జున గారి దగ్గరికి ఎంట్రీ మనోడు మామూలు ఇలా పంచగట్టిండు, బియ్యం మత్త వేసుకొని వచ్చిండు, మా బాపు ఇమ్మన్నాడు అన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఏం చేస్తారో చిన్న నీకు వచ్చినటువంటి డబ్బులతో అంటే రైతులను ఆదుకుంటా అన్నాడు. మడ్డవి సాయం చేయాల, ఒక్క రైతుకు కూడా సాయం చేసినట్టు నేనైతే ఇలా. మనోడిని చాలా మంది తిట్టారు, అరే నువ్వు బిగ్ బాస్కి వెళ్ళకముందే నీ యాటిట్యూడ్ ఎలా ఉందిరా, వచ్చాక ఎలా ఉందిరా, ఆ బౌన్సర్లు ఏందిరా, ఆ కటింగ్ ఏందిరా ఏం చెప్పదలుచుకున్నారా అని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు. ఓకే, డబ్బులు వచ్చినాయి, 35 లక్షల్లో కనీసం ఒక సగం పెట్టుకొని సగం అన్న రైతులకు పంచవచ్చు కదా, నువ్వు ఆ మాట చెప్పే కదా బిగ్ బాస్లోకి వెళ్ళింది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు సెలబ్రిటీస్, వీళ్ళందరినీ పంపకుండా నిన్ను ఎందుకు పంపారు, నువ్వేదో ఏస్తావనేగా, నువ్వేదో ఒడుతునేగా, రైతులకు ఏదైనా సాయం చేస్తావనేగా. అక్కడికి వెళ్ళిండు రైతు గురించి మాట్లాడాలా, తనకి ఇచ్చినటువంటి మొక్కను కూడా సరిగ్గా కాపాడుకోలేకపోయింది. ఇంకా దరిద్రం ఏంటంటే మనోడు బిగ్ బాస్ విన్నర్, వాడు విన్ అయ్యాక అర్రే నీ అమ్మ నాగార్జున సార్తో పాటు
తెలుగులో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఎర్రి పప్ప చేసిన గారు ఇదని చెప్పి అప్పట్లో అందరం కూడా అనుకునేది అనమాట. ఇక అది అయిపోయింది. ఈ విధంగా అప్పటి నుండి బిగ్ బాస్ మీద అసలు చూసే వాళ్ళు కూడా హేట్ చేయడం మొదలుపెట్టారు. ఇది దరిద్రపు షో అనేటటువంటి బిరుదు చేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ హేటింగ్ అయితే మొదలైందనమాట. కారణం ఏంటంటే రమ్య మన అలైక్య చిట్టి పిక్కిల్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఏమనైతే నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్లోకి అయితే తీసుకున్నారు. అసలు తన్ని తీసుకోవడానికి గల రీజన్ ఏంది అనేటటువంటిది నాకు అర్థం కాల. లైక్ తనే సెలబ్రిటీ కాదనమాట. ఎలా అందరికీ తెలిసింది అంటే బూతులు తిట్టడం వల్ల కెరియర్ మీద ఫోకస్ చేయరా అని తిట్టింది. ఉసిరి ముష్టి మోహన్ నాన్న అని తిట్టింది. నిజంగా అసలు వాళ్ళ అక్క తిట్టింది, రమ్య తిట్టింది అనేటటువంటి సెకండరీ. వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు కలిసే తిట్టారు. ఇంకొక అమ్మాయి ఉంటుంది సుమతి అని, ఆ అమ్మాయికి సంబంధం లేదనుకుంటే వీళ్ళిద్దరూ కలిసే వాట్సాప్లో ఎందుకు మేడం ఇంత హై ప్రైజెస్ ఉన్నాయంటే ముష్టి పచ్చడే కొనలేకపోతాను, దానికి బంగారం ఏం కొనిస్తావురా అని చెప్పి అని పర్సనల్గా తిట్టుడు. ఒక అమ్మాయిని కూడా చూడకుండా వస్తే ముష్టి మొహం నాన్న వెళ్ళి 4 ఏళ్లలో పాష్ పని చేసుకోవి అని చెప్పి బండ బూతులు తిట్టింది. బండ బూతులు తిట్టడం వల్ల వాళ్ళైతే ఆడియోను బయట పెట్టారు. ఆ తర్వాత బాగా వైరల్ అయింది. అలైక్య అయితే అసలు మేము జీవితంలో అసలు పచ్చళ్ళ వ్యాపారం చేయమన్నా నాన్ వేసిన బయటకు వచ్చి లడ్డు కొనిస్తా అన్నాడు, లడ్డు వ్యాపారం చేపిస్తా అన్నాడు. ఇదంతా లాఫ్ లత్కోరైపోయింది. సో ఈ రీజన్ బట్టి ఈ అమ్మాయిని తీసుకోవడం ఏంది? ఇప్పుడు నేనే ఉన్నా భయ్యా, హానెస్ట్గా చెప్తాను, ఒక వ్యాపారం స్టార్ట్ చేసిన. ఇగో ఈ వాచ్లు అమ్మే వ్యాపారం అయితే స్టార్ట్ చేసిన. మీరు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా వాచ్ అంతరా అన్నారు. నీ అమ్మ 30 ఏళ్ళరా ఈ వాచ్ అన్న. నీ అబ్బాయి ఇది 3 ఏళ్ళే కదరా 30 ఏళ్ళరా అంటే ముష్టి వాచే కొనలేకపోతున్నావు, నువ్వు పెళ్ళాన్ని నేను చేస్తావు, నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేయరా బాడుకోవు అని చెప్పి నా అనుభూతిలో అయితే తిట్టిన. ఆ తర్వాత నన్ను బాగా ఫేమస్ చేశారు, నన్ను బిగ్ బాస్కు పంపారు. ఎలా ఉంటుంది ఊహించుకోండి, చాలా దరిద్రంగా లేదు. ఇది అంతే ఉంది. ఈ అమ్మాయి మరి సాధించింది ఏంటనేటటువంటిది నాకు అసలుకే తెలియదు. కస్టమర్స్తో అంటే కనీసం రెస్పెక్ట్ లేకుండా, ఒక లేడీస్ అన్న రెస్పెక్ట్ లేదు, జెంట్స్ అన్న రెస్పెక్ట్ లేదు, కస్టమర్స్ అంటే అసలే రెస్పెక్ట్ లేదు. అలాంటి ఒక అమ్మాయిని మీరు బిగ్ బాస్ పంపారంటే ఇప్పుడు ఏమెత్తున్నారు మెసేజ్? మీ జోలికి ఎవడైనా వస్తే మీరు వాడిని బండబూతులు తిట్టండి, వాడి అమ్మని తిట్టండి, వాడి అక్కని తిట్టండి, వాడి కెరియర్ అని తిట్టండి, వాడిని జావని చెప్పండి. అలాంటి వాళ్ళు మీరు బిగ్ బాస్ అవకాశం ఇస్తున్నారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు అనమాట. నా ఒక్కడ ఒపీనియన్ కాదు, కింద వచ్చినటువంటి కామెంట్లు చూడండి. నేను 1 వీక్లో బయటికి వెళ్ళడానికి మేము రెడీ అనేటటువంటిది. అసలు బిగ్ బాస్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పోయింది అని చెప్పి కామెంట్లు, బిగ్ బాస్ దాని యొక్క పరువు పోగొట్టుకుంది అనేటటువంటి కామెంట్లు బాగా అంటే బాగా వినపడుతున్నాయి భయ్య. ఈ విధంగా రమ్యాన్ని తీసుకోవడం వల్ల భయంకరమైనటువంటి హేట్ స్ప్రెడ్ అవుతుంది, భయంకరమైనటువంటి నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. మేడం గారు ఎంట్రీ ఇచ్చా, జాడీతో ఎంట్రీ ఇచ్చింది. నాకైతే పల్లవి ప్రశాంత్ గుర్తొచ్చిండు. మనోడు కూడా అప్పుడు బియ్యం బత్తాతో ఎంట్రీ ఇచ్చిండు, మేడం ఏమో జాడీతో ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చి ఫస్ట్ నాగార్జున గారిని ఎర్రిపప్పం చేసిండు. ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎర్రిపప్పం చేసిండు. ఇప్పుడు రమ్య గారు కూడా సేమ్ నాగార్జున గారితో ఏమంటున్నారు అనుకున్నారు? అప్పుడు మనోడు 35 లక్షలు ఇస్తా అన్నాడుగా రైతులకి. ఇప్పుడు కూడా నేను గెలిస్తే ఒక ఏందో డాగ్ పెట్టి దాన్ని అమలా గారితో ఓపెన్ చేపిస్తా అంటుంది. బాబా నిజంగా పల్లవి గారిని దీలేమో, రమ్య గారిని అయితే పెట్టలేము అనమాట. నాకైతే యూ హ్యావ్ సీ దిస్ వన్, ఇట్స్ ఏ క్లాసిక్ అనేటటువంటిది అయితే 100% గుర్తొచ్చింది. ఇక ఏం చేస్తారు అనేటటువంటిది చూడాలి. సో నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఖమ్మం కోటేష్ అనుకుంటా, నేను నిన్న మనోడు పాపం జర్నీ చేసిండు. లైక్ నేను సపోర్ట్ చేస్తాను అనుకోమాకండి, ఏంది బ్రో ప్రాంతీయవాదమా, నువ్వు ఖమ్మం అని చెప్పి ఖమ్మోడి సపోర్ట్ చేస్తాను అనుకోమాకండి. నేను బాగా ఫీడ్లో నాకు వచ్చిండు, అంటే చాలా దూరం ప్రయాణం చేసిండు. రామజీ ఫిల్మ్ సిటీ దాకా వచ్చిండు, మన అన్నపూర్ణ స్టూడియో దాకా వచ్చిండు వాకింగ్ చేసుకుంటా. అయినా కానీ ఆయన కనీసం ట్యాక్లా ఈ విధంగా వచ్చాడు. బిగ్ బాస్కి వెళ్ళాలనేటటువంటి ఆతృతతో డైరెక్ట్గా ఒక పేజ్ని క్రియేట్ చేసుకొని కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి. అంతేగాని ఇలా నోటి దురుసు లైక్ కస్టమర్స్ అనేటటువంటి రెస్పెక్ట్ లేకుండా, బేసిక్ ఒక మనిషికి ఏ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటటువంటి కనీసం ఇంగితం లేని వాళ్ళకి మీరు బిగ్ బాస్ పిలుచుకోవడం వల్ల మరి మీరు జనాలకే మెసేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ కంటెస్టెంట్స్కి అరే మీరు కష్టపడాల్సిన అవసరం వల్ల, మీకు బ్రాండ్ ఉండాల్సిన అవసరం వల్ల, మీకు పేరు ఉండాల్సిన అవసరం వల్ల, మీరు మీ యొక్క కస్టమర్స్ని మీ పక్కింటి వాళ్ళని వాట్సాప్లో పచ్చిబూతులు తిట్టండి. ఆ వీడియోలో వైరల్ అయ్యాక అంటే సింపతి దెంగోల్నే మీ బిగ్ బాస్కి రప్పిస్తారా, బూతులు తిట్టే వాళ్ళని మీ బిగ్ బాస్కి రప్పిస్తారని చెప్పి నాగార్జున గారిని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. ఎందుకంటే నాగార్జున గారు మా మమ్మీ మీకు చాలా పెద్ద ఫ్యాన్, నిజంగా చాలా పెద్ద ఫ్యాన్. కానీ మీరు బోర్ కొట్టేశారు, నిజంగా జనాలకు బోర్ కొట్టేశారు. మీ హోస్టింగ్ చిరాకు తెప్పిస్తుంది అందరికీ. మీ మీద ఇంకా రెస్పెక్ట్ అలానే ఉండాలి, ఇంకా రెస్పెక్ట్ మేము కాపాడుకోవాలని అంటే ముందు దరిద్రాన్ని వదిలేయండి. మరి మీకు బిగ్ బాస్కి ఏం సంబంధం తెలియదు, వేరే వాళ్ళని పెట్టండి, వేరే హీరోకి ఛాన్స్ ఇవ్వండి. ఉదాహరణకి మా బాలయ్య గారికి ఛాన్స్ ఇవ్వండి, గుద్దుకోకుండా పడేస్తాడు. మన చిరంజీవి గారికి ఛాన్స్ ఇవ్వండి, చిరంజీవి
చిరంజీవి గారిని అడగండి, చేపియండి. ఏదో డబ్బులు మిగులుతాయి అని చెప్పి మీరు బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తున్నారు, కానీ మీ పరువు మీరు పోగొట్టుకుంటున్నారు, మీరు ఇంకా కింద స్థాయికి దిగిపోతున్నారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది సార్. సో చూసుకోండి మీరైతే. ఇదే ఫ్రెండ్స్, రమ్య ఎంట్రీతో అయితే ఆ జాడీ ఎంట్రీ, ఆ మ్యూజిక్ అందరికి వాము అంటున్నారు. 1 వీక్లో బయటకు పంపించేస్తాం కూడా అంటున్నారు. ఆమెనైతే బయటికి పంపించలేరు, ఎందుకంటే కాంట్రవర్సీ అనే చెప్పి బిగ్ బాస్ ఆమెను తీసుకుంది. సో ఆమెను ఇంకొన్ని రోజులు సర్వే చేస్తారని చెప్పి నేనైతే గట్టిగా అనుకుంటున్నా. కానీ ఓటింగ్ లైక్ అవుతాను, కానీ ఎలిమినేట్లోకి వస్తే నిజంగా 1 వీక్ కాదు, 1 గంటలో బయట పంపించేస్తారు అనేటటువంటిది ఇంకా 100% వస్తాం. ఇదే ఫ్రెండ్స్, క్లారిటీగా మాట్లాడుకోవాలంటే దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ రివ్యూస్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ మన రావణ్ క్రిటిక్ అని చెప్పి ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. బాయ్ బాయ్, నమస్కారం.